దక్షిణాది బుల్లితెర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటి రాజేశ్వరి ఆత్మహత్య చేసుకోవడం సినీ వర్గాలను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చెన్నైలోని తన తల్లి నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కుటుంబ కలహాల కారణంగా ఆమె ఈ విపరీత నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. రాజేశ్వరి అనేక మెగా సీరియల్స్ లో నటించిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ప్రముఖ సీరియల్ చిరకడిక్క ఆశై ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్లో ఆమె అరుణ్ తల్లి పాత్రలో నటిస్తూ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నటి ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల సహచర నటీనటులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేశ్వరి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆమె 24 సంవత్సరాల క్రితం సతీష్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రాజేశ్వరి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ గొడవల కారణంగానే ఆమె డిసెంబర్ 8వ తేదీన భర్తపై కోపంతో ఇంటి నుండి బయటికి వచ్చేశారు. భర్తతో గొడవపడి ఇంటి నుంచి వచ్చిన రాజేశ్వరి చెన్నై సైదాపేట్ విజిపి రోడ్డులోని తన తల్లి ఇంటికి చేరుకున్నారు. గత 3 రోజులుగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 10 రాత్రి కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. బీపీ నివారణకు వాడే మాత్రలను మోతాదుకు మించి మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న రాజేశ్వరిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ చికిత్స పొందుతూ డిసెంబర్ 11 ఉదయం ఆమె కన్నుమూశారు. రాజేశ్వరి మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, సీరియల్ నటీనటులు ఆమె కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలేం జరిగింది, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని అన్వేషిస్తున్నారు. ఏదేమైనా ఓ మంచి నటి జీవితం అర్ధాంతరంగా ఇలా ముగిసిపోవడం విషాదం.